ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకు వందనాలు తండ్రి. యేసయ్య నాన్న ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మెట్ని కంచే కావాలండను కాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం నుంచి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదండి. ప్రధాన యాజకుల యొక్క సైనికులు యేసయ్యని దొంగతనంగా రాత్రిపూట అరెస్ట్ చేసి ప్రధాన యాజకుడైన కయప దగ్గరికి తీసుకుని వెళ్ళారు కదండి. వారు ఆ విధంగా యేసయ్యని దొంగతనంగా రాత్రిపూట తీసుకెళ్లడమే కాకుండా యేసయ్యకి విరోధంగా అనేక మంది అబద్ధ సాక్షులను కూడా వాళ్ళు సమకూర్చి పెట్టారంట కదండి. అంటే ఆ అబద్ధ సాక్షులు ఎంతమంది యేసయ్యకి విరోధంగా సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా వారి సాక్ష్యం ఏమి కూడా చెల్లలేదంట కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనం నుంచి. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి ఇతను దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి. ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను కదండి. యేసయ్య తాను జీవించిన కాలం అంతటిలో ఎవరికి కూడా ఎటువంటి హాని చేయలేదు కదండి. అయినప్పటికీ కూడా యేసయ్యని అన్యాయంగా రాత్రిపూట అరెస్ట్ చేసి ఆయన మీద అనేకమైన అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నప్పటికీ కూడా యేసయ్య ఊరకుండెను అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది కదండి. అదే విధంగా ఊరకుండము, నమ్మిక మాత్రం ఉంచుమని యేసయ్య ఈరోజు మనకి కూడా చెప్తున్నారు కదండి. యేసయ్య చెప్పిన విధంగా ఊరకుండి యేసయ్య మీద నమ్మిక ఉంచి మన జీవితాన్ని యేసయ్యతో కొనసాగించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం నుంచి 62వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.